నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డైట్ సెంటర్లో హజ్ యాత్రికులకు వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సుమారు 190 మంది యాత్రికులకు వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కు తమిళనాడు పెరవందూరు బయలుదేరిన మదనపల్లి కమ్మ కులస్తులు. సమాజంలో కమ్మ కులస్తులు ఆత్మగౌరవంతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలన్న జనసేన నాయకులు రామదాస్ చౌదరి. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని డైట్ సెంటర్లో ఆదివారం హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. మొత్తం 190 మందికి వైద్యులతో వ్యాక్సిన్ చేయించారు. ఈ సందర్భంగా ముస్లింలకు హజ్ పవిత్ర యాత్రగా పేర్కొన్నారు. హజ్ యాత్ర సౌదీలో 40 రోజుల పాటు జరుగుతుందని, ఆ దేశానికి సంబంధించిన నియమ నిబంధనలు అనుసరించి వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ భాదర్ బాన్, ప్రసన్న వెంకటరమణ స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ గంగారపు నవీన్, టీడీపీ యువ నాయకులు జునైద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధ్యతగా హజ్ యాత్రికులకు అందరికీ వాళ్ళ మొత్తం హెల్త్ కండిషన్ తీసుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్లకు ఇప్పుడు వ్యాక్సినేషన్ కూడా చేయడం జరుగుతుంది. వ్యాక్సినేషన్ ఎప్పుడు చేస్తారంటే వాళ్ళ ఫిట్నెస్ ప్రూవ్ అయినాక చేస్తారు. సో ఆ విధంగా చాలా బాధ్యతగా డాక్టర్సు కావాల్సిన మన ఎంటైర్ మెడికల్ స్టాఫ్ పనిచేస్తున్నారు. దీనికి కోఆర్డినేషన్ కోసము మన హజ్ కమిటీ మెంబర్ ఖాను, అదేవిధంగా జామియా మాస్ కమిటీ మళ్ళీ కమ్యూనిటీ యూత్ అందరూ కోఆర్డినేషన్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే హజ్ ఒక పవిత్ర యాత్ర. దీంట్లో దాదాపు 40 రోజులు హజ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో వీళ్ళు అక్కడ వెళ్ళే ముందు అక్కడ ఉన్న వెదర్ కండిషన్ ప్రకారం వీళ్ళు హెల్త్ కండిషన్స్ చూస్తారు. దాని తర్వాత వాళ్ళకి పూర్తిగా వ్యాక్సినేషన్ ఇచ్చి అక్కడ పోయిన తర్వాత ఏ జబ్బులు రాకుండా వీళ్ళకి ప్రికాషనరీ మెజర్స్గా ప్రభుత్వం తీసుకుంటారు. సో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రం మొత్తంగా ఈ ప్రోగ్రాంకి చాలా బాధ్యతగా మైనార్టీల మనుగడ కోసం, మైనార్టీల అభివృద్ధి కోసం, మైనార్టీలకు సకాలంలో అన్ని విధాలుగా ఎదిగేటట్టుగా ఈ ప్రోగ్రాం పెట్టారు. తప్పకుండా ఈ ప్రోగ్రాం ఒక మంచి వాతావరణం జరుగుతున్నది. వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసి తప్పకుండా తీసుకుంటారు. సరే, ఈరోజు గౌరవ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య అధికారులతో మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 190 మంది హాజీలకు ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హజ్కు వెళ్ళే యాత్రికుల కోసం ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం చేపడుతోంది. హాజీలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించి ఫిట్నెస్ సర్టిఫికేట్తో పాటు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. అక్కడ 45 రోజుల పాటు వాళ్ళు యాత్రలో ఉంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా వాళ్ళకు సదుపాయాలు కల్పించి ఒక బాధ్యతగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మత పెద్దలు, అదేవిధంగా మనకు జునైద్ గారు,
చాలామంది మత పెద్దలంతా పాల్గొని ఈ కార్యక్రమము చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. అందరూ హాజీలంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఒక మంచి కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా షాజాన్ బషార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా హజ్ కమిటీ ద్వారా. మన మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మన హజ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారికి మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద స్క్రీనింగ్ టెస్ట్ చేసి, అదేవిధంగా వాళ్ళకి స్కానింగ్ చేసి, అన్ని విధాలుగా ఈసీజీలు ఎక్కువ టెస్టులు చేయించి, బీపీ షుగర్ టెస్టులు చేయించి, ఎవరికైతే కార్డియో ప్రాబ్లమ్స్ ఉంటాయో, కొంచెం కూడా ఒక పాయింట్ హై బీపీ ఉన్నా లో బీపీ ఉన్నా కూడా వారికి మళ్ళీ ఒక జనరల్ ఫిజిషియన్ని పెట్టి వారితో మళ్ళీ ఒక జనరల్ మెడిసిన్ ఇప్పించి అన్ని విధాలుగా స్క్రీనింగ్ టెస్టులు చేయించి, ఆ తరువాత వారు ఆ టెస్ట్ ఏవైతే ఉందో అన్ని టెస్టులకు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారంటే వెంటనే వ్యాక్సినేషన్ వేయించి, వెంటనే వారికి అతి త్వరలోనే వీసా వచ్చేటట్టు, అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి లోపాలు లేకుండా మన ప్రభుత్వం ద్వారా, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈరోజు మన మదనపల్లిలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. స్క్రీనింగ్ అండ్ వ్యాక్సినేషన్ హజ్ యాత్రికులకి ఒక మెడికల్ క్యాంప్ నడుస్తుంది. చాలా సంతోషకరమైన సందర్భం ఇది. అదేవిధంగా నేను కనుక్కున్నాను, మన పక్కనున్న ఇంతకుముందు ఉన్న చిత్తూరు జిల్లాలో, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తే 60 మంది హజ్ యాత్రికులు ఉన్నారు. తిరుపతి 120 మంది హజ్ యాత్రికులు ఉన్నారు. అదేవిధంగా తిరుపతిలో దాదాపు 40 నుంచి 60 దాకా హజ్ యాత్రికులు ఉన్నారు. కేవలం మన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో, మన మదనపల్లి జిల్లాలో ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో దాంట్లో దాదాపు 200 హజ్ యాత్రికులకి ఇక్కడ అంత పెద్ద హజ్ క్యాంప్ నడపడం సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ మెడికల్ అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానివ్వండి, అదేవిధంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వారందరికీ కూడా ఇక్కడ మదనపల్లి వాసులుగా, మదనపల్లి ఒక ముస్లిం యూత్గా, అదేవిధంగా అన్ని రకాలుగా మనం మంచి కోరుకునే ఒక యువతగా నేను ఇది చాలా సంతోషకరమైన సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమము మన ఎమ్మెల్యే గారు శ్రీ షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో కార్యకర్తలుగా, వాలంటీర్లుగా ఇక్కడ చాలా చక్కని సేవలు అందించి మన ఖాదర్ ఖాన్ హజ్ కమిటీ మెంబరు, తర్వాత జునేద్ అహ్మద్, సర్దార్ ఖాన్, కమాల్ బాషా భాయ్, ఇస్మాయిల్, బాబు భాయ్ వీళ్ళంతా ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసి హజ్కు వెళ్లే యాత్రికులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. వీళ్లకు మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, పారా నర్సింగ్ వాళ్ళు, తర్వాత ఇతర సేవకులంతా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేస్తున్నారు. వీళ్లకు అభినందనలు అలాగే కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో చక్కగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్వహించి అత్యంత ఒక గొప్ప మేధా సంపత్తి ఉందని ఆయన ప్రూవ్ చేశారు. ఆయనకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తమిళనాడులోని శ్రీ పెరంబదూరు సేందమంగళంలో నిర్వహిస్తోన్న కమ్మ మహానాడు 2026కు మదనపల్లి నుండి పెద్ద సంఖ్యలో కమ్మ కులస్తులు బయలుదేరి వెళ్లారు. పట్టణంలోని స్థానిక ఉషా థియేటర్ ఆవరణలో నుంచి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన వాహనాల్లో తమిళనాడుకు వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ సమాజం తల్లి లాంటిదన్నారు. కమ్మ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందుకెడుతోందంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారి ఆదరణతోనే సాధ్యమైందన్నారు. అన్ని కులాలను, మతాలను గౌరవిస్తూ, ప్రేమిస్తూ, చేతనైన సహాయం అందిస్తూ ముందుకెళ్లాలని కమ్మ సోదరులను కోరారు.
రాష్ట్రాన్ని ఇచ్చేసాం కదా. కమ్మ ఐక్యత, కమ్మ ఐక్యత, కమ్మ ఐక్యత, కమ్మ ఐక్యత, కమ్మ ఐక్యత. ఈరోజు తమిళనాడులోని అన్ని కమ్మ సంఘాల ఐక్యతతో కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యక్తి కుసుమ్ కుమార్ గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వారి ఆహ్వానం మేరకు మదనపల్లిలోని మా సోదరులందరితో కలిసి ఈరోజు బయలుదేరడానికి సన్నద్ధం అవుతున్నాం. చాలా సంతోషకరమైన విషయం, చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మనము ఎక్కడ ఉన్నా కూడా మనకు ఏదైతే జన్మనిచ్చిందో ఆ మతాన్ని, ఏదైతే జన్మనిచ్చిందో ఆ కులాన్ని మనం అభిమానించడం తప్పేం కాదనేది నా ప్రగాఢ విశ్వాసం. అందుకనే కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు మాట చెప్పినారు. ఏమని? నీ కులము నీకు భార్య వంటిది, అంటే అది ప్రేమించాలా, అవసరమైతే తన కోసం నీ ప్రాణాలు ఇవ్వాలి. కానీ ఒక్కసారి నువ్వు వస్త్రాలు ధరించి కాలు ఇంట్లో నుంచి బయట పెట్టిన తర్వాత ఈ సమాజము మన తల్లి వంటిది. ఎందుకంటే వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ ప్రాంతాలు, వివిధ వర్గాలు అందరినీ కలుపుకొని పోయేదే మన తల్లి లాంటిది ఈ సమాజం. నేనేం చెప్తానంటే ఇక్కడ మా సోదరులందరికీ కూడా, మీరందరూ కూడా మనకు ఉన్నత స్థితిని ప్రసాదించిన ఈ సమాజం పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఇంకా ఎక్కువ ఆప్యాయత చూపించండి. ఇంకా వాళ్ళు కలుపుకోండి. మీ సొంత అన్నదమ్ముల్లాగా వాళ్ళందరినీ ఆదరించండి. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోండి. ఆదుకున్నప్పుడే, ఎందుకంటే ఈ కమ్మ సామాజిక వర్గం అనేది ఈ సొసైటీలో ఈరోజు రాజకీయంగా కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, పత్రికా రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతుందంటే ఒక ఈ కులమే వాళ్ళని ఆదరిస్తే ఈత సాధించలేరు. ఈ సమాజం పట్ల, సమాజంలో ఉన్న అన్ని కులాలు మతాలు మనల్ని ఆదరిస్తున్నారు కాబట్టి మనము ఇంత ఉన్నత స్థాయికి మనం పోగలుగుతున్నాం. కాబట్టి దానికి ప్రతిఫలంగా మనం ఏం చేయాలా? ఆ బాధ్యత ఎప్పుడు మనసులో పెట్టుకొని అన్ని కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తూ, ప్రేమిస్తూ, మనకు చేతనైన సహాయం వాళ్ళకి అందిస్తూ మనం ఇంకా ముందుకు సాగాలని చెప్పనేసి నేను ప్రతి ఒక్క కమ్మ సోదరీమణులందరికీ కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటూ మరొకసారి ఇప్పుడు తమిళనాడులో జరగబోయే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ దిగ్విజయం కావాలని చెప్పి నేను కోరుకుంటాను. జనసేన పార్టీపై బురద జల్లాలని రాజకీయ దురుద్దేశంతోనే తనకు సంబంధం లేని విషయంలో తన పేరును ప్రస్తావించి కొందరు వ్యక్తులు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఏపీఐఎస్సీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఎంజీ గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 29న తన తమ్ముడు నిర్వహిస్తున్న ఎంజీ గ్రాండ్ హోటల్ వద్ద జరిగిన చిన్న గొడవను కావాలనే ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా తన ప్రతిష్టను, మర్యాదను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు వాడుకోవడం బాధాకరమన్నారు. 12 ఏళ్లుగా మదనపల్లిలో రాజకీయాలు చేస్తున్న తాను ఏ తప్పుడు పని చేయలేదని అన్నారు. తన వెంట నడిచిన కార్యకర్తల అభిమానులను సైతం తప్పుడు పనులకు ప్రోత్సహించలేదన్నారు. చిన్న పార్కింగ్ విషయంలో ఇద్దరి వ్యక్తుల మధ్య మాటా పెరిగి వాదులాడుకుంటే దాన్ని దాడి కింద చిత్రీకరించడం బాధాకరమన్నారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను మీడియాకు చూపించారు. నిజానిజాలు ప్రజలు తెలుసుకోవాల్సిందిగా చెప్పారు. గత నెల 29వ తేదీన నా తమ్ముడు నిర్వహిస్తున్నటువంటి ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ దగ్గర ఒక చిన్న
ఇష్యూ అయింది. దాంట్లో భాగంగా మైఫోర్స్ మహేష్ దాడి, జనసేన పార్టీ నేత దాడి అని వాళ్ళు చెప్పుకోవడం అన్నీ కూడా చూశారు. ఈ 12 సంవత్సరాల్లో నా కార్యకర్తలకు కానీ ఏ ఒక్కరోజు ఒక మందు బాటలు ఇవ్వడమో, ఒక ఇల్లీగల్ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయడమో లేదు. కనీసం నేను ఇసుక దందాలో, లిక్కర్ వ్యాపారాలు చేసింది లేదు. కనీసం పోలీసు వాళ్ళకి డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ లేదా కార్డ్స్ అట్లా ఇల్లీగల్ దానిలో ఎవరైనా పట్టుబడితే కూడా నేను రికమెండ్ చేసింది కూడా లేదు. అంత క్లీన్గా నీతి నిజాయితీతో పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చాను. ఒక చిన్న గొడవని నాకు అడ్డగొడితే పోని నా పార్టీ జనసేన పార్టీకి అడ్డగడుతూ జనసేన పార్టీ నేత, జనసేన పార్టీ దౌర్జన్యం అది ఇది మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వాళ్ళే దాడి చేసి మా మీద దాడి చేసినామని చెప్తే ఒకవేళ మాకు ఈ సీసీ కెమెరా విజువల్స్ వాళ్ళే వదిలినారు. సీసీ కెమెరా విజువల్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయి ఈరోజు మేము మాట్లాడుతున్న మాటకు వినుంది. లేకపోతే మీరు చెప్పినవే నిజాలు కదా. దీంట్లో మీరే చూడండి, ఎవరికి తప్పో మీరు గమనించండి. ప్రజలు, మదనపల్లి జిల్లా ప్రజలకి విలేకరులని అడిగేది ఒకటే, దయచేసి న్యాయాన్ని బతికించండి. ఫస్ట్ ఈ విజువల్స్ చూద్దాం. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నా తమ్ముడు వచ్చాడు అక్కడికి, తమ్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. సో నా తమ్ముడు మాట్లాడేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే ఇతను పరిగెత్తాడు. క్లియర్ కనిపిస్తుందా మీకు ఈ కెమెరా? ఇది వాళ్ళు ఈ వదిలిన విజువల్సే. ఒకసారి చూడండి. నా తమ్ముడు వెళ్ళిపోతుండేవాడిని వచ్చి ఆపి అతనే ఫస్ట్ దాడి చేస్తాడు. చూడండి, చూడండి ఆపినాడు. ఫస్ట్ నా తమ్ముడు వెళ్ళిపోయేవాడిని ఆపినాడు, అతనే దాడి చేస్తాడు. చూడండి, ఇంత క్లియర్గా ఉంది. అతనే దాడి చేశాడా లేదు? అతనే దాడి చేసి అతనే జనసేన పార్టీ లేదా మైఫోర్స్ మహేష్ దాడి చేశారని చెప్పడం ఎంత మాత్రం కరెక్ట్? కేసు ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో కానీ లేదా ప్రెస్లో మాట్లాడే దాంట్లో మైఫోర్స్ మహేష్ తమ్ముడు ఉమేష్ కత్తితో దాడి చేశాడు. కత్తి కాదంటే కనీసం గడ్డి పరకు ఉందాడు ఎవరి చేతిలో ఉన్నా. మూడోది మెయిన్ అండి, మైఫోర్స్ మహేష్ పిడిగుద్దులతో గుద్దాడు అండి. అతను నా తమ్ముడు, నాకున్న ఒకే తమ్ముడు, నా బిడ్డ లాంటి నా తమ్ముడు. నాకు మగ పిల్లలు లేదు, నాకు వాడే నా వారసుడు, వాడే నా బిడ్డ. నా బిడ్డ మీద చేయేస్తా అంటే కనీసం నేను ఏ మాత్రం చలనం లేకుండా నేను రాజకీయాల్లో ఉన్నానను లేదు జనసేన పార్టీలో ఉన్నానను కనీసం నేను చెయ్యెత్తకుండా అంత పొలైట్గా నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటే, మీరు తాగేసిన మత్తులో మీరు గొడవకు వచ్చి మీరు తాగేసినారని నేను ఎందుకంటానంటే అది కూడా తప్పేమో వేళ. మీరు తాగేసినకపోతే కత్తితో దాడి చేశారని ఎట్లా చెప్తారు ఉమేష్ పైన? నేను పిడుగుద్దులతో గుద్దినారని ఎట్లా చెప్తారు మీరు? అంటే మీకు మతి లేకనే చెప్పింటారు కదా. అది మీకు మతి లేకన్నా చెప్పిండాలా లేదు ఇంకెవరన్నా అన్నా చెప్పించిండాలా? సో నేను మదనపల్లి ప్రజలను కానీ విలేకరులను కానీ అడిగేది 3 క్వశ్చన్స్. ఒకటి, దాడి ఎవరు చేశారు? అతనే దాడి చేశారు. 2, ఉమేష్ కత్తితో దాడి చేశారన్నారు. ఉమేష్ చేతిలో కానీ నా చేతిలో కానీ అక్కడ ఉన్న ఎవరి చేతిలో కానీ కత్తి కాదు కదా, గడ్డి పరక కూడా లేదు. అండ్ అక్కడ ఉండే వాళ్ళల్లో నేను నా తమ్ముడు తప్ప మిగతా వాళ్ళంతా అతని మనుషులే. మీరు ఎవరైతే నా మీద అపార్థం చేసుకుని మీరు మాట్లాడారో మీ వ్యాఖ్యలు వాపస్ తీసుకుంటారు, లేదా జనాలకు నిజం తెలిసేట్టుగా మీరు చెప్పాలని నేను కోరుకుంటాను. ఇది నా రిక్వెస్ట్ అండి. జై జనసేన, జై హింద్. దయచేసి జనసేన పార్టీకి దీనికి సంబంధం లేదు. ఏదైనా వ్యక్తిగతం, అది నా తమ్ముడిది. సో దీని జనసేన పార్టీకి కులమద్దండి. జనసేన పార్టీ పైన అంటే అందరూ అది ఎందుకో ముందుకు వస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక ఆస్తి. జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ బురద చల్లడం కోసం మీరు అబద్ధాలని నిజాలుగా చేసి ఏం చేసే పని చేయలేదు. ఫుల్ సీసీ కెమెరా విజువల్స్ చూపించిన, నేను మాటల్లో చెప్పేది కాదు. సీసీ కెమెరా విజువల్స్ అది వాళ్ళు విడుదల చేసినవే. దీంట్లో మేము దాడి చేసినట్టు లేదు, వాళ్ళు దాడి చేసినట్టే ఉంది క్లియర్గా. సిటిఎం గ్రామంలో శివాలయం కోనేరు పునరుద్ధరణకు జనసేన పార్టీ నాయకులు శ్రీ రామరామాంజనేయులు చేయూతను అందించారు. సిటిఎం గ్రామ ప్రజల కోరిక మేరకు అక్కడి స్థానిక శివాలయం కోనేరుకు రంగులు వేసి సుందరీకరించడానికి అవసరమైన పెయింట్లను తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి అందించారు. చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న శివాలయం కోనేరు కళావిహీనంగా మారడంతో పునరుద్ధరించాలన్న గ్రామస్తుల కోరిక మేరకు పెయింట్లను అందించామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు శ్రీరామ రామాంజనేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అందరికీ నమస్కారం. స్థానిక మదనపల్లి మండలంలోని సిటిఎన్ గ్రామంలో వచ్చిన మడికైల శివాలయంలో వచ్చిన కాశీ విశ్వేశ్వర ఆలయం ప్రాంగణంలో వెలిగిన జలతరం కోనేరు పునరుద్ధరణ నిమిత్తం దానికి సంబంధించిన పెయింట్స్ స్థానిక రీడింగ్ రూమ్ వీధిలోని ఆర్ఆర్ జ్యువెలర్స్ అధినేత మదనపల్లి జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రామాంజనేయులు గారు ఆలయ ధర్మకర్తలకు ఆలయ కమిటీ సభ్యులకు ఈరోజు దాదాపు 50,000 రూపాయలు విలువ చేసే పెయింట్స్ను అందజేయడం జరుగుతోంది. దీనికి సిటిఎన్ గ్రామ ప్రజల తరఫున ఆలయ కమిటీ సభ్యుల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వీటిని మేము ఇప్పుడు తీసుకెళ్లడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్ మాజీ జాతీయ అధ్యక్షుడు మిట్టల్ జీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరం ఫిబ్రవరి 6న చనిపోవడం సీనియర్ సిటిజన్ అందరికీ ఒక బాధాకరమైన విషయం అని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు మునిగోపాలకృష్ణ తెలిపారు. నేడు మదనపల్లి జిఆర్టీ పాఠశాలలో అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ జాతీయ అధ్యక్షులు మరణించడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. అనంతరం సమావేశంలో ఆయనకు నివాళులర్పించడం, మౌనం పాటించారు. అలాగే అన్నమయ్య జిల్లాలో తల్లిదండ్రులని సరిగ్గా చూసుకుని పిల్లలపై 8 కేసులు ఉంటే అందులో 7 కేసులకు సంబంధించి తల్లిదండ్రులని బిడ్డల సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మునిరత్నం, కరుణాకర్, ఉస్మాన్ సాహెబ్, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ కూడా జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు తీసుకోవాలి. అట్లా తిరుపతిరావు మాట్లాడండి, కృష్ణమూర్తి గారు మాట్లాడండి, ఇంకొకరు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ అసోసియేషన్ ఉంటే సీనియర్ సిటిజన్స్ ఉండే సమస్యలన్నీ మనం సాధ్యమైతే సాల్వ్ చేసేందుకు మాత్రం ఇప్పుడు విఐపీస్ తర్వాత మీరు సెక్రటరీ కూర్చొని తర్వాత మన మీటింగ్ అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడుగా ఉన్న మాజీ అధ్యక్షుడైనటువంటి మిట్టల్జీ గారు 100 బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకొని 101వ సంవత్సరం అప్పుడు ఈ ఫిబ్రవరి 6వ తేదీ ఆయన చనిపోవడము, ఆయన మరణవార్త విని అందరికీ సీనియర్ సిటిజన్స్ అందరికీ షాక్గా ఉన్నది. ఆయన ఆత్మ శాంతించాలనేసి మా వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ మదనపల్లి జిల్లా తరఫున మౌన ప్రార్థన చేశాము. సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి వాటిలో తల్లిదండ్రులను సక్రమంగా చూసుకునేటువంటి వాళ్ళ గురించి మనకు ఒక 8 కేసులు ఉంది మొత్తము. ఆ 8 కేసుల్లో ఆంధ్ర రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్లో మదనపల్లి జిల్లాలో 7 కేసులు తల్లి బిడ్డలను ఏకం చేసి తల్లిదండ్రులను బాగా చూసుకునేట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించి సక్సెస్ఫుల్ అయినాము. ఇంకొకటి మన గట్టులో ఉండేటువంటి శంకర్రెడ్డి గారి అబ్బాయి అన్నిటికీ ఒప్పుకున్నాడు, వాళ్ళ తండ్రికి అన్నీ చేస్తాను పట్టాను అనేసి. రాత్రి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు అబ్బాయి. ఆ అబ్బాయితో కూడా మాట్లాడి ఒక కేసు శంకర్రెడ్డి గారిది సాల్వ్ అయిపోయిందంటే సరిపోతుంది. అసోసియేషన్ ఉండేటువంటిది తల్లిదండ్రులను వేరు చేసేదానికి కాదు, వాళ్ళందరినీ ఒకటిగా చేయాలనేటువంటిదే మా ధ్యేయము. ఈ మంతు భువనేశ్వర్లో 22, 23 తేదీల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది. ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ ఉంది, భువనేశ్వర్లో పెట్టుకున్నారు. మన 29 రాష్ట్రాల్లో ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్ అక్కడ హాజరవుతూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో మీరు ఏమైనా సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పారంటే ఆ యొక్క సమస్యల గురించి అక్కడ మన ఆంధ్ర వాయిస్ వినిపిస్తాము. మనకు సీనియర్ సిటిజన్స్కు రైల్వే రాయితీ గురించి ఎన్నో పర్యాయాలు జాతీయ స్థాయిలో ఈ ప్రధానమంత్రికి, రైల్వే శాఖ మంత్రికి చెప్పాము.
ఆ చెప్పినటువంటి విషయాల్లో కూడా వాళ్ళు ఈ చదువుతోనే ఆ చదువుతో వదిలేశారు. ఈ ఫైనాన్స్ బడ్జెట్ దీంట్లో కూడా ఏమన్నా దాని గురించి ప్రస్తావిస్తారంటే దాని గురించి టోటల్గా విస్మరించినారు. కాబట్టి జాతీయ స్థాయిలో ఈ పర్యాయము భువనేశ్వర్లో వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ రైల్వే కన్స్ట్రక్షన్ గురించి గట్టిగా అడుగుతాము. సంత్ సేవాలాల్ స్ఫూర్తితో లంబాడీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఏబీబీఎస్ నాయకులు తెలిపారు. నేడు సేవాలాల్ మహారాజా జయంతి సందర్భంగా పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ నుండి నక్కలదిన్నె తాండా వరకు ర్యాలీ చేశారు. అనంతరం సేవాలాల్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీలు సేవాలాల్ మహారాజ్ను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే తరానికి ఆయన చరిత్రని తెలియజేయాలని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్క తండాలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంత్ సేవాలాల్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సెలవు దినంగా ప్రకటించి పండుగల సేవాలాల్ జయంతిని జరిపించాలని డిమాండ్ చేశారు. జై సేవాలాల్, జై జగదంబయాడి. నా పేరు ఎస్ ఆంజనేయులు నాయక్, అఖిల భారత బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మా డిస్టిక్ ప్రెసిడెంట్ అయిన అమేంద్ర బాహుబలి ఆహ్వానంతో మరి మేము కూడా ఈరోజు మదనపల్లికి రావడం జరిగింది. చాలా ప్రతి చోట సేవాలాల్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకోవాలని చెప్పేసి ఈరోజు మదనపల్లిలో నిర్వహించారు. ప్రతి ఏటా ఇదే మాదిరిగా అన్ని చోట్ల చేయాలనే భావంతో మొన్న సత్యసాయి జిల్లా, ఈరోజు మా అనంతపూర్ జిల్లా, మదనపల్లి జిల్లా, ఇలాగా ప్రతి చోట ఒక్కొక్క చోట ఇలాగా మా జాతి యొక్క ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు అన్ని చోట్ల జరుపుకోవాలనే ఉద్దేశంతో అఖిల భారత బంజారా సేవా సంఘం అన్ని చోట్ల నుండి జరిపించాలనే భావంతోనే ఉన్నాము. అదేవిధంగా రేపు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ గుత్తి సేవాగఢ్లో 14-15 నిర్వహించే మన సేవాలాల్ జయంతిలో ప్రతి ఒక్కరూ ఈ నక్కల్దిండా తాండా మరి మదనపల్లి మండలం నుంచి మదనపల్లి జిల్లా నుంచి ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మన ఎంప్లాయీ అసోసియేషన్ నక్కల్దిన్నే తాండా వాళ్ళు
ఈ భోజన కార్యక్రమాలు అయితేనేముంది, అన్నదాన కార్యక్రమం పూర్తి స్థాయిలో ఎంప్లాయీసే చేయడం జరుగుతూ ఉంది. ఇలాగా మా వాళ్ళ ఈరోజు మా జాతిని చూస్తుంటే ఒక్కొక్కరు ఉత్సాహమై ముందుకొచ్చి ఈ రకంగా చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ భక్తి భావాలతో అన్ని చోట్ల ఇదే కార్యక్రమాలు జరగాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇంకొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కుల దైవమైనటువంటి శ్రీ సత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా స్టేట్ అధ్యక్షులు ఇక్కడ విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మేము సేవాలాల్ మహారాజ్ గారిని ఇదే విధంగా సద్భావన యాత్ర చేస్తూనే ఉంటాము. సేవాలాల్ జయంతులు ప్రతి సంవత్సరము చేస్తూనే ఉంటాము. ఈ సేవాలాల్ మహారాజ్ గారి గురించి చాలా వరకు చాలా మందికి తెలియదు. కొంతమందికి సేవాలాల్ మహారాజ్ అంటే ఎవరు ఆయన అనే పొజిషన్ అంటే ఈ తరం పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారు. కాబట్టి మన ప్రతి ఒక్క తాండాలలో కూడా సేవాలాల్ మహారాజ్ గారిని స్థాపించడమే కాకుండా ఇంటింటిలో కూడా సేవాలాల్ మహారాజ్ గారి పటం ఉండాలి. అదే కాకుండా ఉండి వాళ్ళకి తెలియజేయాలి సేవాలాల్ మహారాజ్ అంటే ఎవరు, సేవాలాల్ మహారాజ్ ఏం చేశారు, సేవాలాల్ మహారాజ్ గారు తాండాలు ఎలా ఏర్పరిచారు, తాండా ఎలా ముందుకు వెళ్ళాలి, తాండాలో పెద్ద మనుషులు ఎలా ఉండాలి అని ఒక చెప్పినటువంటి మా సేవాలాల్ మహారాజ్ గారిని స్మరించుకుంటూ ఈ విధంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మా నక్కలిదిని తాండా ఎంప్లాయీస్ యూనియన్ వారు మాకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ మేము చేసే కార్యక్రమాలలో ప్రోత్సహిస్తూ మనకు ఎంతో విధంగా సహాయపడుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా సేవాలాల్ మహారాజ్ గారి జయంతి రోజు ప్రతి సంవత్సరం కూడా మా ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు మాకు ఈ విధంగా సహకరించడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీ యూనియన్కి మా నక్కలిదిని తాండా యూనియన్కి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మా ఎంప్లాయీస్ని మరీ కోరడం ఏమంటే మమ్మల్ని ఇదే విధంగా సహాయపడుతూ మమ్మల్ని మా సేవాలాల్ మహారాజ్ని స్మరించుకునేలా ప్రతి తాండాలో కూడా మీరు కూడా చెప్పి మీళ్ళల్లో కూడా మన పిల్లలకి సేవాలాల్ మహారాజ్ అంటే ఇది అని తెలియజేస్తే బాగుంటుందని మా ప్రతి ఒక్కరికి కూడా కోరుతున్నాను. రాజకీయ నాయకులు ఒత్తిడితో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీ బాపనవారిపల్లెకి చెందిన పేద రైతు వెంకటేష్ వాపోయారు. నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం తన వ్యవసాయ పొలంలో బోరు వేసుకుని విద్యుత్ కనెక్షన్ కోసం చలానా చెల్లించిన ఇప్పటి వరకు ట్రాన్స్కో అధికారులు తన పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఊరిలోని కొంతమంది రాజకీయ నాయకులు కరెంటు కనెక్షన్ రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించి ధృవీకరణ పత్రాలు అందించిన నిర్లక్ష్యం చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులపై పెద్దలు చర్యలు తీసుకుని తన వ్యవసాయ పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని రైతు వెంకటేష్ డిమాండ్ చేశారు. సార్ నమస్తే సార్, నా పేరు వెంకటేష్, మా అమ్మ పేరు టి హనుమక్క, మాది బాపనవారిపల్లి గ్రామం, కాపల్లి పంచాయతీ, రామసముద్రం మండలం, అన్నమయ్య డిస్టిక్. మా అమ్మ పేరు మీద వ్యవసాయ పొలం ఉంది సార్, అక్కడ బోర్ వేసుకున్నాము. ఆ బోర్ కనెక్షన్ కోసము సర్వీస్కి అప్లై చేయాలి సార్. అప్లై చేస్తే అధికారులు ఇప్పటి వరకు కూడా మా కనెక్షన్ ఇవ్వలేదు. ఎందుకని చెప్పి ఏఈ గారిని ఒక 3 ఏళ్ళ నుండి అడుగుతున్నాను సార్. అడిగినా కూడా అతను పొందలేని సమాధానం చెప్పడంతో చాలాసార్లు వెళ్ళి కలిసాము. ఏడీ గారిని వెళ్ళి కలిసినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఏమని అడిగితే అక్కడ ఎవరో ఒక భూస్వామైన రాజకీయ ఇది ఉండే అతను వచ్చి ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి మా కనెక్షన్ ఇవ్వడం లేదు సార్. దాంతో మేము చాలా ఇబ్బంది పడి మేము వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ మా జీవనాలు పోషించుకుంటూ ఉన్నాం సార్. ఆ విధంగా ఉంటే చాలా ఇబ్బందులు పెట్టుకున్నారు సార్. మా కనెక్షన్ ఎక్కడ మస్తాన్ వల్లి సార్. అతను ఏదో పొలంలో పంట వేసుకున్నాడు, అది అయిపోతే లాగుతామని ఏదో సభలు చెప్తున్నాడు సార్. 3 ఏళ్ళ నుండి తిరుగుతున్నాం సార్. సామర్లకోట చాళుక్య శ్రీ కుమార భీమేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై శుక్రవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్, దేవాదాయ పురపాలక, రోడ్డు భవనాలు, రెవెన్యూ, పోలీస్, మత్స్య, వైద్య ఆరోగ్యం, ఆర్డబ్ల్యూఎస్, అగ్నిమాపక, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు కలిసి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై వివరాలు ఆరా తీశారు. శివరాత్రి సందర్భంగా కుమార భీమేశ్వర దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం
చలవ పందిలో ఆలయానికి విద్యుత్ దీపాలతో అలంకరణ, మంచినీటి సదుపాయం, స్నానాల ఘట్టం, దర్శన మార్గాలు, పారిశుధ్యం, భోజన ఏర్పాట్లు, బందోబస్తు, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరం ఏర్పాటు, స్వామివారి రథోత్సవం, సాధారణ ప్రజలు విఐపీల ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, బార్కెట్ల ఏర్పాటు, భక్తుల రద్దీని నియంత్రించేందుకు క్యూ లైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార భీమేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 13 నుంచి 18 వరకు శివరాత్రి ఉత్సవాల్లో సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా దేవస్థానం వద్ద ఒక అంబులెన్స్ తో పాటు అవసరమైన వైద్య అధికారులు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు. आवाहयामि सद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः भवे नाथ भवे भवस्वमा भवोद्भवाय नमः ज्येष्ठाय नमः सर्वभूतनाय नमो मनाय नमः गोरे गोरे घोर घोर तलेभ्यः सर्वेभ्यो नमस्ते सर्वत्रभ्यः राजिन्य विराजिन्य समस्त सन्मंगलानि भवन्तु नित्य श्रीरस्तु नित्य मंगलानि भवन्तु पार्वती पतये हर हर महादेव लास्ट टाइम लो నమస్కారం ఈ రూట్ లో వస్తారు ఎవరు ఈ రూట్ లో వస్తారు బయటకు వచ్చారు ఆర్డర్ చేస్తున్నారు వాటర్ సంబంధించిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డైట్ సెంటర్లో హజ్ యాత్రికులకు వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సుమారు 190 మంది యాత్రికులకు వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కు తమిళనాడు పెరవందూరు బయలుదేరిన మదనపల్లి కమ్మ కులస్తులు. సమాజంలో కమ్మ కులస్తులు ఆత్మగౌరవంతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలన్న జనసేన నాయకులు రామదాస్ చౌదరి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్.